వర్షాకాలం వచ్చింది. మొక్కలు బాగా పెరుగుతున్నాయి. ఇక ఎరువులు అవసరం లేదని అనుకుంటుర్రా? లేదా వర్షంలోనే ఎక్కువ ఎరువులు వేస్తుర్రా? ఈ 2 పనులు కూడా కొన్ని సందర్భాల్లో మీ మొక్కలకు నష్టమే. చాలామందికి తెలియక చేసే ఈ తప్పు వల్ల వేరు కుళ్ళిపోతుంది, ఆకులు పసుపు పడతాయి, ఆకుపూలు రాలిపోతాయి. మరి వర్షాకాలంలో ఎరువులు వేయాలా? వేయకూడదా? ఎప్పుడు వేయాలి? ఏ ఎరువులు మంచిది? ఇవన్నీ ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సమయం చూసి వేసిన ఎరువు అమృతం. సమయం చూడకుండా వేసిన ఎరువు ప్రమాదకరంగా అవుతుంది. ఈ విషయము దృష్టిలో పెట్టుకొని మీరు మీ మొక్కలకు ఎరువులు వేయండి. అయితే వర్షాకాలంలో మొక్కలకు ఎరువులు అవసరమా అనే క్వశ్చన్ వస్తే అవును, అవసరమే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ కాదు, సరైన సమయంలో సరైన మోతాదులో ఎరువులు వాడాలి. వర్షాకాలంలో మొక్కలు కొత్త ఆకులు, కొత్త కొమ్మలు, కొత్త వేళ్ళు వస్తుంటాయి. అందుకే పోషకాలు అవసరమవుతాయి. కానీ మరోవైపు భారీ వర్షాలు ఎరువులకు మట్టిలో నీరు నివ్వకుండా కొట్టుకుపోయేలా చేస్తాయి. అందుకే ఎరువులు వేయడం కంటే ఎప్పుడు వేయాలి అనేదే ముఖ్యమైన విషయం. అయితే భారీ వర్షం పడుతున్నప్పుడు ఎరువులు వేయకూడదా అంటే వేయకూడదు. ఇది చాలా మంది చేసే పొరపాటు అన్నమాట. ఈరోజు ఎరువు వేశారు, రాత్రికి భారీ వర్షం పడుతుంది, మరుసటి రోజు కుండలో ఏ పోషకం ఉండదన్నమాట. అంటే మట్టిలో ఏ పోషకం ఉండదన్నమాట. ఇంకా అయితే ఎరువులు అంత నీటిలో కలిసి బయటకు వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాల్లో అయితే వేళ్ళకు నష్టం కూడా కలుగుతుంది. అందువల్లనే వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఎరువులు వేయకండి. వర్షం పడి తగ్గిపోయిన తర్వాత ఎరువు వేయండి. మరి ఎప్పుడు వేయాలి అంటే వర్షం ఆగిన తర్వాత, మట్టి తడిగా ఉన్నప్పుడు. కానీ నీళ్ళు మాత్రం నిల్వ ఉండొద్దు అనమాట. అప్పుడు వేసిన ఎరువు నెమ్మదిగా మొక్క తీసుకుంటుంది. ఉదయము లేదా సాయంత్రం మాత్రమే వేయండి. అప్పుడే మీ మొక్కలు మంచిగా ఎదుగుతాయి, మంచి పూలతోటి మంచిగా వికసిస్తూ ఉంటాయి అన్నమాట. మధ్యాహ్నం మాత్రం అస్సలు వేయొద్దు. ఏ ఎరువులు మంచిది అంటే వర్షాకాలంలో నెమ్మదిగా విడుదలయ్యే సేంద్రియ ఎరువులు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ ఎరువు కానీ, బాగా కుళ్ళిన పశువుల ఎరువు కానీ, ఆవాల పిండి కానీ, వేప పిండి కానీ, జీవామృతం లేదా ఇతర పల్చగా కలిపిన ద్రవ సేంద్రియ ఎరువులు మొక్కలకు చాలా మంచిదన్నమాట. ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవన్నీ మొక్కలకు మెల్లగా పోషకాలు అందిస్తాయి. అందువల్ల తప్పకుండా ఇట్లాంటివే యూజ్ చేయాలన్నమాట. అయితే చాలామంది అనుకుంటారు ఎక్కువ ఎరువు వేయాలా వద్దా అని. ఎక్కువ ఎరువు వేస్తే మొక్క ఇంకా బాగా పెరుగుతుంది అని అనుకుంటారు కొంతమంది. కానీ అదే పెద్ద తప్పు. వర్షాకాలంలో మట్టి ఎప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి అధిక ఎరువు వల్ల వేళ్ళు ఒత్తిడికి గురవుతాయి, మొక్క పెరగడం తగ్గిపోతుంది. మరి పూల మొక్కలకు ఏ రకంగా ఇవ్వాలి అంటే, పూల మొక్కలకైతే భారీ వర్షాల మధ్య ఎరువులు అస్సలు వేయొద్దు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. వర్షం తగ్గిన తర్వాత మాత్రమే ఎరువులు వేయాలి. అప్పుడు పూలు ఎక్కువ కాలము నిలుస్తాయి, లేకపోతే పూలు రాలిపోతాయి అన్నమాట. ఎక్కువ వర్షంలో ఎరువులు వేస్తే అదైతే బాగా గుర్తుపెట్టుకోవాలి. టమాటా, మిర్చి, వంకాయ వంటి మొక్కలకు వర్షం ఆగిన 1-2 రోజుల తర్వాత తక్కువ మోతాదులో ఎరువు వేయండి. నీరు నిలిచిన మట్టిలో ఎరువులు అస్సలు వేయొద్దు. ఇక కుండీ ఉన్న మొక్కలైతే కుండీలో మనం పెట్టుకుంటాం కదా, కుండీలో పెట్టుకునే మొక్కలకు మాత్రం కుండీలో పోషకాలు త్వరగా బయటకు వెళ్ళిపోతాయి. అందుకే చిన్న మోతాదులో తరచుగా వేయడం మంచిదన్నమాట. ఇకపోతే ఒక్కసారిగా ఎక్కువగా వేయొద్దు. ఇకపోతే వర్షాకాలంలో తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఏంటంటే, ఎరువులు వేసే ముందు మట్టిని కొద్దిగా వదులుగా చేయండి. పసుపు ఆకులు తీసేయండి. పసుపు ఆకులు ఏమైనా ఉంటే అవన్నీ తీసేయాలి. డ్రైనేజ్ హోల్స్ బ్లాక్ అయినాయా లేదా మంచిగానే ఉన్నాయా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. వాటర్ బయటికి వెళ్ళిపోతున్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఎరువు బాగా పనిచేస్తుంది. ఇకపోతే ఎరువు శక్తి కంటే రైతు సమయమే గొప్పదన్నమాట. ఇకపోతే మొక్కకు ఆకలి ఉంటుంది, కానీ అతిగా తినిపిస్తే అది కూడా బాధపడుతుంది. వర్షము ప్రకృతి ఇచ్చిన వరము.
దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాడు నిజమైన తోటమాలి అవుతాడు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీ మొక్కలను పెంచితే మీ మొక్కలు అందమైన పూలతోటి ఆకర్షణీయంగా ఉంటాయి. మీకు మీ పూజకు బాగా ఉపయోగపడతాయి. తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే వర్షాకాలంలో ఎరువులు పూర్తిగా ఆపేయాల్సిన అవసరం లేదు. అలాగే వర్షం పడుతుండగానే వేయడం కూడా సరైనది కాదు. వర్షం ఆగిన తర్వాత నీరు నిల్వ లేకుండా చూసి సరైన మోతాదులో సేంద్రియ ఎరువులు వేస్తే మీ మొక్కలు ఆరోగ్యంగా పచ్చగా పుష్పాలతో కలకలలాడుతూ ఉంటాయి అన్నమాట. ఈ విషయాలైతే గుర్తుపెట్టుకొని మీకు ఏమైనా ఫెర్టిలైజర్స్ గురించి డీటెయిల్స్ కావాలన్నా నా ఛానల్లో మీకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ గురించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. తప్పకుండా చూడండి. ఇంకా నాదొకటి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీకు మీ ఫ్రెండ్స్కు మీ గార్డెనింగ్ మిత్రులకు అందరికీ షేర్ చేయండి నా వీడియోస్ను. ఇంకపోతే హైప్ కినంగా చేయండి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చూపించిన ఫెర్టిలైజర్స్లలో ఏ ఫెర్టిలైజర్స్ మీకు బాగా పనిచేసింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ గార్డెన్లో మీరు వర్షాకాలంలో ఏ ఎరువు వాడుతున్నారు నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడింది అనుకో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి శాస్త్రీయ గార్డెనింగ్ చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.